నమస్తే. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే రైల్వే ట్రాక్ ఉందో, రైల్వే ట్రాక్‌లో రైల్వే అండర్ బ్రిడ్జ్ చూస్తున్నాం. మనం కెమెరా పర్సన్ చూపించడం జరుగుతుంది. సుమారు ఇక్కడ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అంటే కొత్తూరు నుంచి మొదలుకొని అల్లంపూర్ వరకు కూడా సుమారు ఇటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ సుమారు ఒక 15 వరకు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ 15లో 180 కిలోమీటర్లకు ప్రయాణం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఎక్కడైతే కాలనీలు అదేవిధంగా ఎక్కడైతే పట్టణాలు ఉంటే ఆ పట్టణాల కాలనీలో నీళ్లు నిల్వ ఉండకుండా పోయేందుకు గాను రైల్వే అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసినప్పటికీ వాళ్ళకు శాశ్వత రహదారులు లేకపోవడంతోన ఈ ఏదైతే మనం చూస్తున్నామో ఆ అండర్ బ్రిడ్జ్లకు వెళ్ళే వాళ్ళు ప్రయాణం కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుమారు మనం ప్రస్తుతం మన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఏదైతే మోతీనగర్ ఈ ప్రాంతాలలో వీళ్ళకు రహదారి లేకపోవడం వలన ప్రతిసారి వీళ్ళు గత 30 సంవత్సరాలుగా శాశ్వత రహదారి కోసమే వీళ్ళంతా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాము, వర్షాలు వచ్చినా సరే, అదేవిధంగా వర్షాకాలం కావచ్చు, లేకపోతే నీటి ప్రవాహం అధికంగా ఉన్నా కూడా ఈ మోతీనగర్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఎక్కడ వెళ్ళలేక జల దిగ్బంధంలో ఇంటికే పరిమితం అయ్యే పరిస్థితులు ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. సుమారు ఇక్కడ 30 సంవత్సరాలుగా ఎట్లా ఏమనిపిస్తుందమ్మా, మీరు ఇన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? మాది ఏరియా కాదు, పక్కల ఏరియా. మాది ఇంజక్షన్ నీళ్ళు వచ్చినాయని చూడడానికి వచ్చినాం. వీళ్ళ ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు పడుతుండ్రు. అంటే మాకు ఐడియా ఉన్నప్పటి నుంచి వీళ్ళకి పాపం యాక్చువల్లీ వీళ్ళకు బే అనేది కరెక్ట్ లేదు మాకు తెలిసినంత వరకు. మనం చూస్తున్నాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాము. గత 30 సంవత్సరాలుగా వాళ్ళకు శాశ్వత రహదారి కావాలంటూ కూడా వాళ్ళు అంటే అధికారులకు కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, వాళ్ళందరికీ వినతి పత్రాలు ఇస్తున్నప్పుడు కూడా 30 సంవత్సరాల నుంచి ఏ ఒక్క ప్రభుత్వాలు స్పందించిన దాఖలాలు లేవని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం, ఈ రహదారులన్నీ కూడా వీళ్ళు వర్షాలు వస్తే ఆర్యూబీ మొత్తం కూడా జల దిగ్బంధం కావడంతో గతంలో కొన్నిసార్లు చూసాం ఆ బస్సులు కూడా అంటే స్కూళ్ళకి తీసుకెళ్లే బస్సులు కూడా జల దిగ్బంధంలో ఇరుకపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం వాళ్ళంతా న్యూ మోతీనగర్ సంబంధించిన కాలనీవాసులంతా కూడా వాళ్ళంతా ధర్నా చేపట్టడం జరుగుతుంది. శాశ్వత పరిష్కారం కోసము వాళ్ళు అంటే వివిధ రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. మాట్లాడించుకునే ప్రయత్నం చేస్తాము. సార్ చెప్పండి సార్. మేము డిఆర్డిఏ నుంచి రిటైర్డ్ అయిపోయినాము. రిటైర్డ్ అయిపోయేసి కమస్కం మాకు 20 ఏళ్ళు అయిపోయింది. అయినప్పటి నుంచి కూడా మేము జాబులు చేస్తున్నప్పటి నుంచి కూడా ఈ బ్రిడ్జిలోకి వెళ్ళి నీళ్ళు వచ్చిందంటే అవతలకి పోవడానికి ఇబ్బంది అయిపోతుంది. ఎమర్జెన్సీగా లేడీస్ గర్భవతులు ఉంటారు కదా, వాళ్ళు డెలివరీకి పోవాలని చెప్పి కూడా ఇక్కడ నుంచి అవతలకి తీసుకుపోవాలంటే, హాస్పిటల్ తీసుకోవాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అంబులెన్స్ రావడానికి కూడా వీళ్ళు కాకుండా అయిపోతుంది. ఒక ఆటోలు కూడా పోవడానికి వీళ్ళు కాకుండా అయిపోతున్నాయి. ముసలోళ్ళు అవతల ప్రాణానికి ఉందని చెప్పండి, ఎమర్జెన్సీ తీసుకోవాలి హాస్పిటల్ అని చెప్పండి కూడా ఏ సౌలభ్యం లేకుండా అయిపోతుంది. కాబట్టి దీని నుంచి మాకు ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది అవుతుంది. పైన చెరువులు అలుగులు వెళ్ళినాయంటే మొత్తం ఇక్కడ ఈతలు కొట్టాల్సి వస్తుంది. చేపలు గాలాలు వేసుకుని చేపలు పట్టుకుంటుంటారు. అప్పుడు ఇక్కడ పాములు తిరుగుతుంటాయి. ఇండ్లలో పాములు తిరిగినాయి. ఎట్లా 5-6 పాములు మేము కొట్టి పడిచినాం. ఆ విధంగా కూడా జరిగినాయి. చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎంత ఇది చేసినా కానీ అప్పుడు మేము ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని కూడా ఎలక్షన్ కన్నా ముందు ఆయన తీసుకొని ఆ గుట్ట మీద అంతా తిరిగి చేసి ఆయన ఒకరికి ఎంతో ప్రయత్నం చేసినాం. చేస్తే సరే ఇక్కడ చేపిద్దామండి, మేము చేద్దామని చెప్పేసి కూడా అన్నారు. ఒకసారి బీచారణ మేడం ఎంపీ గారు కూడా వచ్చారు. వాళ్ళు ఎంపీ గారు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారు, అప్పుడు కౌన్సిలర్ ఉండే ఎన్ఎం లక్ష్మణ్ యాదవ్ సార్, ఆయన కూడా అడిగితే నాకు వచ్చిన తర్వాత బీచారణ మేడం గారు ఉండే ఇది రైల్వే వాళ్ళు చేయొచ్చని నేను చేపిస్తా అని చెప్పేసి కూడా ఆ అమ్మగారు కూడా అన్నారు. కానీ మేము మేడం ఇది తొందర కావాలి, లేకపోతే చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి. ముసలిళ్ళకు పిల్లలకు నడవాలంటే ఇబ్బందులు అయితే ట్రైన్ వచ్చినట్టు ట్రైన్ లెక్క 2-3 పడిపోయారు కూడా వాళ్ళకి ఏమన్నా ఇవి కూడా కట్టి వెళ్ళి సార్ లెక్కగైతే అంత ప్రమాదం జరుగుతున్నాయి. తెలియక వాళ్ళు పోయి సిగ్నల్ ఇది చేసి దాంట్లో కాలు పెట్టేస్తున్నారు, పట్టుమని అక్కడ చచ్చిపోతున్నారు. ఆ విధంగా ఎన్నో జరుగుతుంది. 30 సంవత్సరాలుగా వారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ మహిళలు ఉన్నారు, వాళ్ళు ఒకసారి చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది, ఇబ్బంది ఏమనిపిస్తుంది? సార్ ఇక్కడ ఇబ్బంది అంటే పిల్లలకు, మెయిన్ స్కూల్ పిల్లలకు మార్నింగ్ చాలా ఇబ్బంది అవుతుంది సార్. మార్నింగ్ స్కూల్ టైం కి తీసుకెళ్లాలంటే ఇక్కడనేమో వాటర్ ఆగిపోయి ఉంటాయి, అసలు పోవడానికే వీలు ఉండదు. అటు నుంచి బోయపల్లి గేట్ల నుంచి పోవాలన్నా అది ట్రైన్ గేట్ పడుతుంది సార్. ఇటు నుంచి పోవాలన్నా తిమ్మసనపల్లి గేట్ పడుతుంది సార్. ఎటు నుంచి పోవాలన్నా మాకు మార్గమే లేదు సార్. స్కూల్ పిల్లలకు చాలా లేట్ అయిపోతుంది.
లేడీస్ కి సాయంత్రం పిల్లలను తీసుకురావడానికి మేము నడిచి వెళ్తారు, నడిచే తీసుకొస్తారు సార్. ఇక్కడ ఎవరు పెద్దగా జాబర్స్ అట్లా ఉన్న వాళ్ళు ఎవరు లేదు, అందరు కూలీలే ఉంటారు. ఇంకొక విషయం అడుగుతా, ఈ మోతీనగర్ ఎవరైనా పిల్లని ఇవ్వాలన్నా పిల్లని తీసుకోవాలన్నా ఏమైనా ఉందా, అట్లా ఏమైనా ఇబ్బంది ఉందా? చాలా ఇబ్బంది ఉంది సార్, అట్లా చాలా ఆలోచిస్తున్నారు. ఇంకోటి ఇక్కడ డెవలప్మెంట్స్ అనేది లేదే లేదు సార్. ఈ రోడ్ మార్గం వల్ల అన్ని ఆగిపోతున్నాయి సార్. ఉన్న వాళ్ళు కూడా ఇండ్లు అమ్ముకున్నామని ఇండ్లు అమ్ముకునే పరిస్థితి కూడా లేదు సార్. ఇక్కడ వాళ్ళు ఉన్నాయన్న కనీసం అమ్ముకొని ఏదైనా వెళ్ళి కట్టుకుందామా అన్నా కూడా అవి ఉన్నాయి కూడా తీసుకోపోలే, అమ్ముకోలేని పరిస్థితులు ఉన్నందుకు వాళ్ళు ఇక్కడే ఉండిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతున్నారు సార్. ఇక ఖర్చు పెట్టుకొని పెద్దగా ఇప్పుడు ఆటోలు ఒక తీసుకొని అట్లా 60 తీసుకొని రావాలన్నా ఒకరొకరికి 200 అడుగుతారు సార్. 200 పెట్టుకొని తెచ్చుకొని వచ్చేటంత లేదు సార్. వాళ్ళు రోజు చేసుకునేది 200 చేస్తారు అంతే. అంత చేసేదాంట్లో వాళ్ళు మరి ఆటోలకి ఖర్చు పెట్టుకొని పెట్టి తీసుకొచ్చేటంత కూడా లేదు సార్. మాకు ఫెసిలిటీస్ ఎట్లయినా సరే రోడ్ మార్గం అయితే, శాశ్వత రోడ్ మార్గం అయితే ఖచ్చితంగా కావాలి సార్. ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే న్యూ మోతీనగర్ కంటే జల దిగ్బంధంలో అంటే ఈ న్యూ మోతీనగర్ కాలనీ ఉండడం చేత ఇక్కడికి ఎవరైనా పిల్లలు అంటే ఇక్కడ పెళ్లి చేయాలంటే కూడా ఎవరు ఇవ్వలేని పరిస్థితిలో అంత వెనుకంజ చేస్తున్నారు అంటున్నారు. ఇది కూడా చాలా అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఇక్కడ మారుమూల ప్రాంతాల్లో ఆ ప్రాంతానికి గుర్రంగడ్డ అనే ఒక గ్రామాన్ని చూసి ఆ గ్రామానికి పిల్లల్ని ఇవ్వరు, పిల్లల్ని తీసుకెళ్లరు. ఎందుకంటే ఆ ఊరికి వెళ్తే చుట్టూ కృష్ణ మధ్యలో ఆ గ్రామం ఉంటుంది. ఇప్పుడు ఈ న్యూ మోతీనగర్ పరిస్థితి కూడా అదే పరిస్థితి లాగా ఉంది. ఎందుకంటే ఇక్కడ రైల్వే అండర్ బ్రిడ్జ్ ఒకటి ఉండడం చేత శాశ్వత పరిష్కారమైన రహదారి లేకపోవడం చేత ఏ ఒక్కరు కూడా ఈ న్యూ మోతీనగర్ లో ఉండే యువకులకు పిల్లల్ని ఇవ్వాలంటే కూడా అంటే వెనుకంజ వేసే పరిస్థితి. కొందరు రాజకీయ నాయకులు వాళ్ళకి మద్దతు పలకడం వచ్చారు, వారిని అడిగి తెచ్చుకొని చెప్పు శివరాజ్ ఎట్లుంది పరిస్థితి? ఇక్కడ మోతీనగర్ ప్రజలకు కొన్ని సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చాలా బీదవారు, రోజు చేసుకునే కూలివారు, ఆటో కార్మికులు, పిల్లలకు వర్షాకాలం వచ్చినప్పుడు 4-5 నెలలు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. వాళ్ళకు ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు హాస్పిటల్ కానీ స్కూల్ పిల్లలకు కానీ ఇప్పటికే చాలా మంది దెబ్బలు తగిలినాయి. అనేక రకాలుగా ఇబ్బంది పడతారు. కొన్ని సంవత్సరాలుగా అనేక మంది నాయకులకు కానీ అధికారులకు కానీ వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరిగింది, కానీ వాళ్ళకు శాశ్వత పరిష్కారం జరగలేదు. మేము ఇప్పుడు కొన్ని వర్షం వచ్చింది, వాళ్ళు పోవడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి వీళ్ళు ఇక్కడ దీక్ష కూర్చున్నారు. వాళ్ళ సంఘీభావ తెలపడానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము వచ్చినాము. అంటే ఏంటంటే ఇది కేంద్రానికి సంబంధించిన రైల్వే ట్రాక్ కాబట్టి ఏ ఒక్కరు కూడా దానికి సంబంధించిన ప్రాంతాల్లో ఏ ఒక్కరు కూడా ధైర్యం చేసి ఆ ప్రాంతాల్లో ఎలాంటి తవ్వకాలు కానీ ఎలాంటి నిర్మాణాలు కానీ చేయకూడదు. ఒకవేళ చేసినట్టయితే కేంద్ర పరిధిలోకి వస్తుంది రైల్వే డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళ పరిధిలోకి వస్తే చట్టమైన తీవ్ర చట్టాలు వారి పరిగణలోకి తీసుకొస్తామంటూ కూడా గతంలో కూడా వాళ్ళను ఇక్కడ ఉన్న కాలనీవాసులను బెదిరించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ 30 సంవత్సరాలుగా మనం చూసే ఒక మహిళ మాట్లాడుతూ ఇక్కడ పిల్లలు ఇవ్వాలన్నా తీసుకోవాలన్న ఇబ్బంది, అదేవిధంగా స్కూల్కి వెళ్ళాలన్న ఇబ్బంది, రిటైర్డ్ ఉద్యోగస్తులు సాయంకాలం బయటికి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, నేతలు స్పందించాలి. ఎందుకంటే స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఒకవేళ మీరు స్పందించకపోతే మాత్రం స్థానిక ఎన్నికల్లో న్యూ మోతీనగర్ నుంచి సంబంధించిన ఏ రాజకీయ పార్టీ నాయకుడు దీనికి శాశ్వత పరిష్కారం చూపిస్తారో వాళ్ళకే ఓట్లేసి గెలిపిస్తాం, లేకపోతే గెలిపించే ప్రసక్తే లేదు, లేకపోతే ఎన్నికలను కూడా బహిష్కరిస్తాం అనే పద్ధతిలో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మహబూబ్ నగర్ నుంచి మన తొలి కోసం మీ మధు.